Hello friends, welcome back to my channel. This is Kirtana Kalitapu. So before going to start our topic, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీ మెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది రైట్, న్యూ అప్డేట్స్ అని. సో యూట్యూబ్ అనేది న్యూ రూల్స్ ఇంప్లిమెంట్ చేయబోతుంది. యాక్చువల్లీ నవంబర్ 2020లో యూఎస్లో ఈ పాలసీస్ ఇంప్లిమెంట్ చేశారు. సో అక్కడ యూఎస్లో పర్ఫెక్ట్గా రన్ అవుతే రిమైనింగ్ కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేద్దామనేది యూట్యూబ్ ప్లాన్. సో అక్కడ వర్కౌట్ అయింది కాబట్టి ఇప్పుడు రిమైనింగ్ కంట్రీస్ అందరికీ June 1 నుంచి ఈ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తారని యూట్యూబ్ మనందరికీ మెయిల్స్ పంపించింది. సో ఇది ఒక బిగ్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు టాప్ క్రియేటర్స్. ఎవరికైతే మానిటైజేషన్ జరిగిన ఛానల్స్ ఉంటాయో వాళ్ళకైతే ఇది కంప్లీట్లీ లాస్ ఈ న్యూ రూల్స్తో. సో ఆ రూల్స్ ఏంటో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ రూల్ వచ్చేసి ఫేషియల్ రికగ్నైజేషన్. సో ఇది చాలా బెస్ట్ అసలు చెప్పాలంటే. ఇందులో ఇది ఒకటి బెస్ట్ నాకు తెలిసి. సో ఇందులో ఏంటంటే చాలామంది న్యూ క్రియేటర్స్ ఆర్ సమ్ క్రియేటర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వేరే క్రియేటర్స్ వాళ్ళ వీడియోస్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటారు. సో ఇట్స్ నాట్ కరెక్ట్. ఇది యూట్యూబ్ ప్రతిసారి మనకు చెప్తుంది. సో అలా చేయడం వల్ల వాళ్ళ ఛానల్కి కాపీ రైట్స్ వస్తాయి, స్ట్రైక్స్ వస్తాయి, వాళ్ళ ఛానల్ టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా చేసే ఛానల్స్కి ప్లీజ్ డోంట్ డూ లైక్ దాట్. అలా చేస్తే మీకు మానిటైజేషన్ కూడా మీకు కాదు. సో అలా చేయడం వల్ల మీ ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ రూల్ అదే అనమాట, ఫేషియల్ రికగ్నైజేషన్. సో వేరే క్రియేటర్స్ వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ వీడియోస్ అనేది మీరు అప్లోడ్ చేసుకోరాదు. సో ఇక్కడైతే వాళ్ళు అదే చెప్తున్నారు, మేము ఎన్నిసార్లు చెప్పినా అలానే చేస్తున్నారు కొందరు క్రియేటర్స్ అని. సో మళ్ళీ రిమైండ్ చేస్తుంది మనకి, ఈసారి చేసే మాత్రం క్రిటికల్ యాక్షన్ తీసుకోబోతుంది అలాంటి ఛానల్స్ పైన. సో బీ కేర్ఫుల్ అండ్ కాపీ పేస్ట్ చేయకండి. మీ ఓన్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయండి. ఇట్స్ సో బెటర్. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాలసీ. సో సెకండ్ వన్ వచ్చేసి యూట్యూబ్ రైట్ టు మానిటైజ్ అని చెప్తున్నారు ఇక్కడ. సో యూట్యూబ్కి ఏంటంటే మానిటైజ్ చేసే రైట్ ఉంటుంది. జనరల్లీ 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనకి మానిటైజేషన్, అదేనే మన ఛానల్కి మానిటైజేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే ఒకసారి క్లారిఫై చేసి మన ఛానల్ని చెక్ చేసి మనకి మానిటైజేషన్ ఇస్తుంది. సో అప్పుడు మన ఛానల్స్కి ఏంటంటే యాడ్స్ పడడం జరుగుతుంది. సో యాడ్స్ పైన మనకి ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి మనకి ఇన్కమ్స్ వస్తాయి. సో అలా యాడ్స్ పడడం వల్ల మనకి 55% మనకి వస్తుంది క్రియేటర్స్కి అండ్ 45% వచ్చేసి యూట్యూబ్కి వస్తుంది. సో ఇప్పుడు ఇది మెయిన్గా ఏంటంటే బిగ్ డిసడ్వాంటేజ్ మెయిన్ క్రియేటర్స్ అని చెప్పుకోవచ్చు. సో న్యూ క్రియేటర్స్కి ఎవరికైనా ప్రాబ్లం ఏం లేదు దీనివల్ల, ఆర్ మానిటైజేషన్ కాని ఛానల్స్కి కూడా ప్రాబ్లం ఏం లేదు. బట్ మానిటైజేషన్ అయిన ఛానల్స్కి మాత్రం ప్రాబ్లం. బికాస్ యూట్యూబ్ ఏం చేస్తుందంటే దాని ఎర్నింగ్స్ ఇంకా సరిపోవట్లేదేమో, ఇంకా ఇన్కమ్ ఎర్న్ చేయాలని అనుకుంటుంది. సో యాక్చువల్లీ ఏంటంటే మానిటైజేషన్ అయిన ఛానల్స్కి యాడ్స్ రావడం వల్ల 45% యూట్యూబ్కి వెళ్తుందని చెప్పాను కదా. సో ఇప్పుడు ఏంటంటే యాడ్స్ అనేది మానిటైజేషన్ అయిన ఛానల్స్కి వేయకుండా న్యూ క్రియేటర్స్ ఆర్ మానిటైజేషన్ కాని ఛానల్స్కి యాడ్స్ అనేది వేస్తారంట యూట్యూబ్. సో అలా వేయడం వల్ల మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు కాబట్టి సో యూట్యూబ్ అనేది మొత్తం ఇన్కమ్ తీసుకుంటుంది, 100% ఇన్కమ్ అనేది తీసుకుంటుంది. సో ఆ రైట్ యూట్యూబ్కి ఉంది అనేది న్యూ రూల్ ఇంప్లిమెంట్ చేశారు. సో ఇప్పుడు దీనివల్ల ఏంటి అంటే న్యూ క్రియేటర్స్కి ప్రాబ్లం ఏముండదు. బట్ మానిటైజేషన్ అయిన ఛానల్స్కి ఏంటంటే వాళ్ళకి యాడ్స్ ఎక్కువగా రావు. సో వాళ్ళకి యాడ్స్ రాకపోవడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ కాదు. సో అది వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం. ఈ రూల్ బట్టి మెయిన్ ఛానల్స్ లైక్ మానిటైజ్ అయిన ఛానల్స్కి చాలా దెబ్బ పడిపోతుంది, వాళ్ళ ఇన్కమ్ మొత్తం డిక్రీజ్ అయిపోతుంది. అండ్ మానిటైజేషన్ కానీ ఛానల్స్ పైన యాడ్స్ వేస్తున్నారు కాబట్టి ఇక్కడ యూట్యూబ్ అనేది 100% ఇన్కమ్ మేమే తీసుకుంటామని కూడా ప్యూర్గా మెన్షన్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మానిటైజేషన్ కానీ ఛానల్స్ పాపం వాళ్ళకి సింగిల్ రూపీ కూడా రాదు. సో వాళ్ళ వీడియోస్ యూజ్ చేసుకొని యూట్యూబ్ ఇంకా ఎర్నింగ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో హోప్ ఇచ్చాడు ఏంటంటే మీరు 4000
వాచ్ అవర్స్ వచ్చి న్యూ క్రియేటర్స్కి 1000 సబ్స్క్రైబర్స్ వస్తే న్యూ క్రియేటర్స్ కూడా మానిటైజేషన్కి ఎలిజిబులే అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో మనకి ఈ రూల్స్ పెట్టాక మనం ఒకటేసారి లో అయిపోతాం కాబట్టి ఇది ఒక హోప్ అయితే ఉంచాడు ఇక్కడ. బట్ ఒకవేళ మానిటైజేషన్ కానీ ఛానల్స్ మానిటైజేషన్గా ఎలిజిబుల్ అయితే ఎంతైనా ముందు క్రియేటర్స్ గెయిన్ చేసినంత గెయిన్ చేయలేరు. ఇది చాలా డిసడ్వాంటేజ్. ఎందుకంటే క్రియేటర్స్ మానిటైజేషన్ కానీ ఛానల్స్కే యూట్యూబ్ యాడ్స్ ఇస్తుందంటే మీకు ఒక 5%, 10% ఆర్ 20% మోస్ట్లీ, అంతకు మించి అయితే మీకు వెయ్యడు. మీకు అంతే వస్తుంది ఇంకా ఇన్కమ్ అనేది. సో ఇది చాలా డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రూల్కి ముందు ఏంటంటే క్రియేటర్స్ అనేది యూట్యూబ్లోనే చాలా గెయిన్ చేసేవాళ్ళు ఇన్కమ్ అనేది. అండ్ ఇక్కడ అందరూ ఈ పాలసీకి అగ్రి కావాల్సిందే అని చెప్తున్నాడు. ఆర్ మీరు వీడియోస్ కంటిన్యూ చేస్తే మీరు ఆటోమేటిక్గా ఈ టర్మ్స్కి మీరు అగ్రి అవుతున్నట్టే అని చెప్తుంది యూట్యూబ్ ఇక్కడ. సో యాక్చువల్లీ ఏంటంటే టిక్టాక్ బ్యాన్ అయింది. సో టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఎవరికి ఎంప్లాయ్మెంట్స్ లేక చాలామంది యూట్యూబ్ ఛానల్స్ అనేది క్రియేట్ చేసుకున్నారు. అండ్ మెయిన్లీ సెలబ్రిటీస్ అందరూ యూట్యూబ్లోకి వచ్చేసారు. సో ఇక్కడ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అనేసి సో సెలబ్రిటీస్ అందరూ యూట్యూబ్లోకి వచ్చేవారికి మెయిన్ కంటెంట్ క్రియేటర్స్కి వాళ్ళకి చాలా ప్రాబ్లం అయింది. సో బికాజ్ సెలబ్రిటీస్ అంటే ఎవరైనా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ రియల్ లైఫ్లో ఏమవుతుంది అనే క్యూరియాసిటీ అందరిలో ఉంటుంది కాబట్టి వాళ్ళని ఫాలో అవుతుంటారు. ఒకరి నుంచి ఒకరు సెలబ్రిటీస్ అందరూ యూట్యూబ్లోకి రావడం వల్ల యూట్యూబ్ యూసేజ్ అనేది ఎక్కువగా అయింది. సో 90% ఆఫ్ ద పీపుల్ యూట్యూబ్ అనేది ఎక్కువగా వాడుతున్నారు కంపేర్ టు ద అదర్ యాప్స్. సో యూట్యూబ్కి ఏమైంది, చాలా యూసేజ్ ఉంది, ఇంకా ఎర్నింగ్స్ బాగా చేద్దామనేసి ఈ న్యూ రూల్ పెట్టేసింది అనమాట. సో సెలబ్రిటీస్ అందరం రావడం వల్ల యూట్యూబ్ ఈ డెసిజన్ తీసుకుంది. సో ఇలా యూట్యూబ్ దోచుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ రూల్. సో థర్డ్ వన్ వచ్చేసి రాయల్టీ పేమెంట్ అండ్ ట్యాక్స్ విత్ హోల్డింగ్ అని ఇచ్చారు. సో ఇది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనమాట థర్డ్ వన్ వచ్చేసి. సో ఇది ఏంటంటే మనకి రెవెన్యూ వచ్చేసి డాలర్స్లో ఉంటుంది కాబట్టి సో అది ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ కావడం కోసం మనకి ఇక్కడ ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది. సో ట్యాక్స్ డిడక్షన్ అనేది ప్రాపర్గా అవ్వాలంటే ఎవరికి పే చేస్తున్నారో వాళ్ళ ట్యాక్స్ డీటెయిల్స్ ఉంటే వాళ్ళ ట్యాక్స్ డిడక్షన్ అయ్యి ఎవరి అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లోకి పడతాయి అన్నమాట. సో దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు, మీరు మీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేయండి, నో ప్రాబ్లం. అండ్ ఇది మానిటైజేషన్ అయిన ఛానల్స్ మాత్రమే ఈ రూల్ అప్లికేబుల్ అవుతుంది. మానిటైజేషన్ కాని ఛానల్స్కి మీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అవసరం లేదు. మానిటైజేషన్ అయిన ఛానల్స్ వాళ్ళు మాత్రం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మానిటైజేషన్ అయ్యి స్టాప్ అయిన ఛానల్స్ ఉంటాయి, మీకు యాడ్సెన్స్ ఉంటుంది. మానిటైజేషన్ స్టాప్ అయినా మీకు యాడ్సెన్స్ ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మానిటైజేషన్ ఎనబుల్ కానీ ఛానల్స్ మాత్రం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్లీజ్ మేక్ షూర్ టు రీడ్ అప్డేటెడ్ టర్మ్స్ కేర్ఫుల్లీ అని చెప్తున్నాడు. సో ఇది June 1 నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది. యుఎస్కి తప్ప మిగతా కంట్రీస్ అందరికీ కంటిన్యూస్లీ యూజింగ్ దిస్ యూట్యూబ్ ఆఫ్టర్ దిస్ డేట్ మీరు రూల్స్కి ఒప్పుకున్నట్టే అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ నోట్ ఇచ్చారు ఇఫ్ యు ఆర్ అలో యువర్ చైల్డ్ టు యూజ్ యూట్యూబ్ కిడ్స్ అంటే ఇక్కడ మీరు అగ్రి చేస్తున్నట్టే న్యూ యూట్యూబ్ టర్మ్స్ ఇచ్చారు ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ చైల్డ్ యాజ్ వెల్ అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద 3 రూల్స్ ఫ్రెండ్స్. యూట్యూబ్ అనేది రూల్స్ని June 1 నుంచి ఇంప్లిమెంట్ చేయబోతుంది ఎక్సెప్ట్ యుఎస్, మిగతా అన్ని కంట్రీస్కి. సో ఒకసారి ఈ రూల్స్ అనేది కేర్ఫుల్గా చదవండి. సో దిస్ ఈస్ ద వీడియో ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.